హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగ గంగ నావెల్లోని ఈరోజు ఎపిసోడ్ చూద్దామండి, విందాం. అయితే ఈ ఎపిసోడ్ వినకంటే ముందు అంతకుముందు ఏం జరిగిందండి, జగదాంబ గారు అధిక ప్రసంగం చేయటము, ఆమె మాటలకు కొంచెము ప్రీతికి కోపం రావడం, కోపం వచ్చి ఆమె మాటలను ఖండించడం, కొంచెం ఆమెకు కొద్దిగా మనసు గట్టిగా మాట్లాడడం వల్ల ఆమె భోజనానికి ఆమె నిరాకరించడం, నేను భోజనం చేయడం నేను జగదంబ గారు అలగడం, ఆమెతో పాటు ఆమె కొడుకు కూతుర్లు కూడా భోజనం చేయమనడం, మహీధర్ రావు గారు వచ్చి ప్రీతినే నువ్వే వెళ్ళి మళ్ళీ ఎట్లాగా అన్నావో అట్లనే సవరించి మళ్ళీ అన్నం తినేటట్టు చేయమని చెప్పడం కూతురికి ప్రీతికి. ప్రీతి తనంతట తానుగా ఇష్టం లేకపోయినా వసంత ముఖం చూసి జగదంబ గారిని భోజనానికి పిలవడం అంతవరకు జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ప్రీతి ఆ రోజు రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి పొద్దుపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ప్రీతి భోజనం చేస్తూ అందరూ పడుకున్నారా అంది. వంట మనిషి ఆ అన్నాడు. మీరు చెప్పలేదని నేను అడగలేదు అంది. వంట మనిషి ఆ అన్నాడు. మీరు చెప్పలేదని నేను అడగలేదు నిర్వికారంగా అంటున్న వంట మనిషిని చూస్తుంటే ప్రీతికి చాచి చెంప పగలగొట్ట బుద్ధి అయింది. ఇంకోసారి అయితే అతని నిజాయితీకి మెచ్చుకునేదేమో. భోజనం పూర్తయిన తర్వాత లేచి వెళ్ళి వాష్ బేసిన్లో చేయి కడుక్కొని శరత్చంద్ర భోజనం చేశాడా అని అడిగింది. లేదమ్మా అన్నాడు వంట మనిషి. ఎందుకని? ఇక్కడ అర్థమైందా అండి? ప్రీతి ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి పొద్దుపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. భోజనం చేస్తూ అందరూ పడుకున్నారా అంది. వంట మనిషి ఆ అన్నాడు. మీరు చెప్పలేదని నేను అడగలేదు అంటే ఏంటి? అందరూ పడుకున్నారా అని మీరు చెప్పలేదని నేను అడగలేదు అంటే ఏంటి? మనతో కలిసి ఉండే వాళ్ళను కొంచెం చొరవగా ప్రేమగా చూసినట్టయితే వాళ్ళు వెంటనే మనతోటి కొంచెం వెటకారంగా మనిషి అంటే లెక్కలేనట్టుగా మాట్లాడడం జరుగుతుంది కదండి. అట్లాగే ఆ వంట మనిషి అందరూ పడుకున్నారా అంటే మీరు చెప్పలేదని పడుకున్నారా లేదని వాళ్ళని అడగలేదు అని అన్నాడు అనమాట. అట్లా అనకూడదు కదండి. మనకు ఎవరు ఎంత చొరవ ఇచ్చినా అది ప్రేమ అనుకోవాలి, చొరవ ఇచ్చిండ్రు అని అనుకోవాలనే తప్ప, కానీ మన మాటలతోనే వాళ్ళను చిన్నతనం చేసినట్టు మనతో ఉండే వాళ్ళను తోటి అట్లా ప్రవర్తించకూడదు. అంటే అందరూ పడుకున్నారా అంటే పడుకున్నారు, మీరు చెప్పలేదని నేను అడగలేదు అని నిర్వికారంగా అంటున్న వంట మనిషిని చూస్తుంటే ప్రీతికి చాచి చెంప పగలగొట్ట బుద్ధి అయింది. ఇంకోసారి అయితే అతని నిజాయితీకి మెచ్చుకునేదేమో కానీ భోజనం పూర్తి అయిన తర్వాత లేచి వెళ్ళి వాష్ బేసిన్లో చేయి కడుక్కుంటూ శరత్చంద్ర భోజనం చేశాడా అని అడిగింది. లేదమ్మా అన్నాడు వంట మనిషి. ఎందుకని? నేను అడగలేదు. ప్రీతి చివ్వున వెనక్కి తిరిగింది. అడగలేదా? ఎందుకు అడగలేదు? ఆయన భోజనం చేస్తారని మీరు నాకు చెప్పలేదుగా. ఏమిటి? నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఇంట్లో ఉన్న మనిషి అన్నం తినకుండా ఏమవుతారని అనుకున్నావు? ఉదయం తినలేదు, ఉదయం తింటారని మీరు చెప్పారుగా, సాయంత్రం తింటారని చెప్పలేదు. ఇవి అంటే ఏంది? 2 అడుగులు అంటే 2 అడుగులు వేసి అక్కడ ఆగడం, వాకిట్లో కొంచెం 2 చీపుర్లు వేసి కొంచెం ఏది ముక్కు నలిచి దాని దీపాన్ని పెట్టడానికి ముక్కు నలిచి దీపం పెట్టు అనటం. అంటే 2 చెంబులు నీళ్లు చల్లు అంటే 2 చెంబులు ఆ వాకిలి మొత్తం సరిపోకుండా 2 చీపుర్లు అంటే 2 ఊడవటానికి చీపుర్లు అక్కడోటి ఇక్కడోటి వేయటం. తర్వాత ఇంకేనే ముక్కు నలిచి అని అంటే దీపం ఒత్తి ముందర ఉండేదాన్ని ముక్కు అంటాం. అదని నలిచి దీపం పెట్టు అనంటే మన ముక్కు నలిచి దాన్ని దీపం పెట్టడం అనమాట. ఇదే అంతే, మాట మీద నిలవడం అంటే అది ఏ సందర్భంగా చెప్తుండ్రు, ఎందుకు చెప్తుండ్రు, మనం ఏం అర్థం చేసుకోవాలి అనేది ఉండదు అన్నట్టు. ఉదయం తిన్న మనిషి మళ్ళీ రాత్రి తినడానికి ఎట్లా అనుకుంటారంటే పూటకు 3 సార్లు చెప్పాలా? చెప్పదు కదా. అట్లా చెప్పే విషయాలను కూడా వెనకట ఎవరో కొండను తిప్పర్తిపోయిండు అనేది ఒకటి సామెత ఉండేదండి. అంటే వెనకట వాళ్ళ దగ్గర పని మనిషిలాగా కొండయ్య అనేట ఆయన ఉండేదట. అయితే ఆయనకి ఏదైనా పని చెప్పగానే వెంటనే పని చేసే అలవాటు, పని చెప్పటమే వేగంగా పని చేయటం అలవాటు. అందరూ సాయంత్రం పూట కుటుంబ సభ్యులందరూ కూర్చొని రేపు కొండయ్యను తిప్పర్తికి పంపించాలి అన్నది విన్నాడట.
వాళ్ళు ఇంకా అంతవరకు అన్నది విన్నాడు. కొండను తిప్పర్తికి పంపించాలి అని అన్నాడట. అనగానే తెల్లవారే వరకలనే ఏంది కొండయ్య ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే తిప్పర్తికి పోయినా వచ్చిన అయ్యా అన్నాడట. అదేంది తిప్పర్తికి పోవుడు వచ్చిన రాత్రి పంపించాలని మీరు అన్నారుగా అందుకే పోయి వచ్చిన అన్నాడట. అంటే ఏంది మొత్తం విషయం వినేది లేదు, లేకపోతే చెప్పింది అర్థం చేసుకునేది లేదు. అట్లా ఉంటే ఎవరి దగ్గర ఉన్నా మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి చెప్పే మాటలను సందర్భాన్ని బట్టి మనం పనులు చేయవలసి ఉంటుంది. అంటే కొంచెం నేను ఇందులో నా అభిప్రాయాలు కూడా చెప్తున్నా. మీకు ఏమైనా ఇబ్బంది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా సొంత అభిప్రాయాలు ఇందులో నాకు అప్పుడు ఆ టైంలో వచ్చింది టక్కున నేను మీతో అనేస్తున్నా. నా వల్ల లేనిది మీకు అట్లా ఏమన్నా ఇబ్బంది ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నేను ఇందులో ఉన్న వరకే చదవడానికి ప్రయత్నిస్తాండి. మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే. ఇబ్బంది లేకపోతే ఏం పెట్టకపోతే మీకు ఏమి ఇబ్బంది లేదు అని అనుకుంటా అన్నట్టు. ఏదో టక్కున అట్లా టీచింగ్ ఫీల్డ్ కాబట్టి ఇది చదువుతుంటే కూడా అట్లాగా ఏవో కొన్ని ఉదాహరణలు గుర్తొచ్చి ప్రస్తావిస్తుంటారు అన్నట్టు. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పినట్టయితే నేను నా సొంత అభిప్రాయాలను దీంట్లో ప్రస్తావించనండి. నేను ప్రత్యేకంగా చెప్పాలా, ఇంట్లో ఉన్న మనిషి అన్నం తినకుండా ఏమవుతారని అనుకున్నావు? ఉదయం తినలేదు, ఉదయం తింటారని మీరు చెప్పారు, సాయంత్రం తింటారని చెప్పలేదు. మీరు చెప్పిన పని అక్షరాలా చేస్తాను అన్నట్టుంది అతని ధోరణి. నిన్న తిన్నారా? నిన్న కూడా పెట్టలేదు నేను. మై గాడ్! ప్రీతి నిర్ఘాంతపోతున్నట్టు చూసింది. ఇప్పుడు వెళ్ళి పెడతానులేమ్మా, నాకు తెలీదు. ప్రీతి ముఖం చూసి భయపడుతూ అన్నాడు. హనుమయ్య, హనుమయ్య అరిచినట్టు పిలిచింది. హనుమయ్య పరుగెత్తుకు వచ్చాడు. ఏమిటమ్మా, నీవు ఇంట్లో ఉండి కూడా ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టారో లేదో కూడా కనుక్కోకూడదా? ఏమైంది? ప్రీతి ముఖంలో కోపం చూసి కంగారు పడిపోయాడు హనుమయ్య. ఏమైందా? నేను కాస్త పట్టించుకోకపోతే ఇంతే. ఛీ, ఎంత అవమానం! ప్రీతి నైట్ గౌన్ అంచులు చేతులతో పైకి కాళ్ళకి బంధాలు పడకుండా పట్టుకొని మెట్ల మీద నుంచి పైకి పరుగెత్తింది. ఏమైంది? హనుమయ్య వంటవాడిని అడిగాడు. వంట మనిషి జరిగిందంతా చెప్పాడు. చంపావు కదా, నువ్వు చూస్తున్నావు కదా అనుకుని ఊరుకున్నాను. ఇప్పుడు ఎలా? అమ్మాయి గారికి కోపం వస్తే మన ఉద్యోగాలే ఊడిపోతాయి అన్నాడు. ప్రీతి పైకి వచ్చింది. తండ్రి గదిలోకి వచ్చింది. తండ్రి నిద్రపోతున్నాడు. అక్కడి నుంచి కదిలి తన గది వైపు వచ్చింది. తండ్రి గది పక్కనే శరత్చంద్ర గది ఉంటుంది. తండ్రి గది పక్కనే శరత్చంద్ర గది ఉంటుంది. అతను మేలుకునే ఉన్నట్టు చేరవేసి ఉన్న తలుపులు మధ్య నుంచి వెలుగుతున్న లైటు కనిపించింది. ఉన్న తలుపుల మధ్య నుంచి అతను మేలుకునే ఉన్నట్టు చేరవేసి ఉన్న తలుపుల మధ్య నుంచి వెలుగుతున్న లైటు కనిపించింది. ప్రీతి ఒక్క క్షణం సందేహించింది. ఆ తర్వాత స్థిర నిశ్చయం చేసుకున్న దానిలా ఆ గది దగ్గరికి వచ్చి తలుపులు తోసింది. లోపల గదిలో శరత్చంద్ర టేబుల్ దగ్గర కూర్చొని వ్రాసుకుంటున్నాడు. ప్రీతి లోపలికి వచ్చింది. అడుగుల చప్పుడు విని అతను తల తిప్పి చూశాడు. ప్రీతిని ఒక్క నిమిషం అతను ప్రశ్నార్థకంగా చూశాడు. తదేకంగా ఏకాగ్రతతో వ్రాస్తున్న పనిలో లగ్నమైనట్టున్న మనసుకి వెంటనే ప్రీతిని మర్యాదగా కూర్చోమని అడగాలని కానీ లేచి ఎదురు రావాలని కానీ గుర్తుకు రాలేదు. నేను మీకు ప్రీతి జీవితంలో మొదటిసారిగా మాటలు రానట్టుగా తడబడింది. అతను చేతిలో పెన్ను అక్కడ పెట్టి లేచి వచ్చాడు. ఏమిటి? ఏమైంది? చాలా మామూలుగా అడిగాడు. మీరు భోజనం చేయలేదు కదూ అంది. చేశానే. ఎక్కడా? హోటల్లో. నిన్నెక్కడ చేశారు? ఆరా తీసింది. నిన్న గుర్తుకు లేదు అన్నాడు. ఎందుకని? ఎందుకంటే చెప్పబోతున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరూ భోజనం చేయమని అడగలేదు కదూ. అతను మాట్లాడలేదు. ఒక్క నిమిషం ప్రీతిని చూసి మర్యాద నిండిన స్వరంతో మీరు నిలబడే ఉన్నారు, కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు. ప్రీతి కూర్చోలేదు. చూడండి, మీ విషయంలో చాలా క్షమించరాని పొరపాటే జరిగిపోయింది. నేను మిమ్మల్ని క్షమార్పణ కోరటానికి వచ్చాను. మీరా? అతను ఉలికిపాటుకు గురయ్యాడు. అవును, నిన్న మీరు భోజనం చేయకుండా పస్తు ఉన్నారంటే దానికి బాధ్యురాలిని నేనే. ప్రీతి చేతిని గుండెల మీద ఆనించుకుంటూ అంది.
అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. మీరు మాకు అతిథి. మీరు వద్దన్నా మేము బలవంతంగా మిమ్మల్ని మా ఇంట్లో ఉండమని అడిగాం. మా వల్ల ఇలాంటి పొరపాటు. అతని మాట ప్రీతి పెదవుల నుండి విడిపడగానే చేయి ఎత్తి సున్నితంగా వారుస్తూ ప్లీజ్, అతను ఆ మాట అంటుంటే ప్లీజ్ ఇంకా ఆ మాట అనకండి. జరిగిన దానికి నేనేమీ అనుకోలేదు, అనుకోను కూడా. మీరు అనుకోని వ్యక్తి కాబట్టే నా పొరపాటు రెట్టింపైన వ్యధగా ఉంటుంది. మీరు నన్ను క్షమించాలి. శరత్చంద్ర తెచ్చిపెట్టుకున్న కోపంతో చూపుడు వెళ్ళి చూపిస్తూ ఇంకోసారి ఆ మాట ఉచ్చరిస్తే నేను నిజంగా కోపం తెచ్చుకుంటాను. ఇందులో మీరంతగా బాధపడాల్సింది ఏమీ లేదు. పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి. అందులో ఇంటి నిండా బంధువులు ఉన్నారుగా. రేపటి నుంచి మీరు వచ్చే వరకు నేను భోజనం చేయను. అతను నవ్వాడు. నవ్వినప్పుడు అతని పలువరస ఎంత అందంగా ఉంటుందో, ఆ నవ్వు అతని కళ్ళల్లో ఎంత కాంతిని తెప్పిస్తుందో ప్రీతి మొదటిసారిగా గమనించింది. అంత పెద్ద శిక్ష మీకు మీరు వేసుకోవాల్సినంత పొరపాటు ఏం జరగలేదు. నేను ఒక్క టైంకి రోజు ఇంటికి రాలేను. బాగుంది. నాతో కలిసి భోజనం చేయటం శిక్ష అంటారా? అతను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో ప్రీతి సగర్వంగా గడ్డం పైకెత్తి అంది. నా దృష్టిలో తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా శిక్ష అనుభవించి తీరాల్సిందే. నా వల్ల పొరపాటు జరిగింది. దానికి నాకు నేనే దండన విధించుకుంటున్నాను. బాగుంది. నాతో కలిసి భోజనం చేయటం శిక్ష అంటారా? అతను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అడిగాడు. అబ్బెబ్బే, అదేం కాదు. మీరు వేరుగా అర్థం చేసుకోకండి. మీరు వేళకి రానంటున్నారు కదా. మీరు వచ్చే వరకు వేచి చూడటం నాకు నేనే విధించుకున్న శిక్ష. అతను ఇబ్బందిగా చూశాడు. మీరింత పట్టుదల మనుషులని నాకు తెలీదు. లేకపోతే నేనే బిడియం విడిచి వంట మనిషిని పిలిచి అడిగి పెట్టించుకొని తినేవాడిని సుమా. ప్రీతి ఒక్క క్షణం ఆగింది. తర్వాత మీరు అలా తిని ఉంటే నాకెంతో సంతోషం కలిగేది. మీరు చాలా మంచివారు అని నేను అనుకునేదాన్ని. అతను లైట్ వెలుగులో ఆరోగ్యపు కాంతిలో మెరుస్తున్న ప్రీతినే చూస్తున్నాడు. యవ్వనం విరగబూసినట్టు ఆ ముఖంలో చిలిపితనం, మంచితనంతో పాటు పట్టుదల కూడా కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు కమ్మటి కలలు కంటున్నట్టే ఉన్నాయి. తనకి కావాల్సింది సాధించుకునే పట్టుదల నిండినట్టుగా ఉన్నాయి ఆ కళ్ళు, ప్రీతి కళ్ళు. అతనికి ప్రీతి వ్యక్తిత్వం అర్థమైంది. ఆ అమ్మాయి ఎదుటివారిని ఎంత అర్థం చేసుకుంటుందో ఎదుటివారి కూడా తనని అంతేగా అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది అని. మనం ఇద్దరం రాజీకి రావాలంటే మనం ఒక పని చేయాలి అంది ప్రీతి. చెప్పండి, ఏమిటది అన్నాడు అతను. నేను పెట్టింది మీరు తినాలి అంటూనే ప్రీతి గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళింది. వెంటనే తిరిగి వచ్చింది. ఈసారి వచ్చిన ప్రీతి చేతిలో ఒక ప్లేటు ఉంది. దానిలో యాపిల్, చాకు ఉన్నాయి. ప్రీతి కూర్చుంటూ ఇది కోసి ఇస్తాను, మీరు తినాలి అంది. అతను కానిండి, తప్పుతుందా అన్నట్టు చూశాడు. అతను టేబుల్ దగ్గరికి వెళ్ళి తను అంతవరకు వ్రాస్తున్న కాగితాలు, ఫైలు తెచ్చుకొని ప్రీతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ప్రీతి యాపిల్ని ముక్కలుగా కోసి ఒక్కొక్కటి అతనికి అందించింది. అతను వాటిని అందుకుంటూ మిమ్మల్ని శ్రమ పెట్టడం అనేది నేను చేస్తున్న మరో అపరాధం. నాకు నేను ఏం శిక్ష విధించుకోవాలి మరి అన్నాడు. ఆ ఫైల్స్ ఏమిటి? ఇది నిరంజన్ రావు గారు అని ఆయన కేసు. ఏమిటది? ఆయనని కొడుకు కోడలతో కలిసి చంపడానికి ప్రయత్నం చేశాడు. కొడుకు మీద ఆయన కేసు పెట్టారు. ప్రీతి గుండెల మీద చేయి వేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ, బాప్రే, తండ్రిని కొడుకు చంపటమా అంది. అవును, డబ్బు ఏ పనైనా చేస్తుంది. మనం చరిత్రలో ఎన్నిసార్లు చదువుకోలేదు? లేచిన తర్వాత పేపర్లో ఎన్ని సంఘటనలు మనం వినడం లేదు? ఏమిటో ఇంకా నీ నా అనే సంబంధ బాంధవ్యాల పవిత్రత ఏముంది? ఆ సంబంధ బాంధవ్యాలకి అతీతమైనది ఈ డబ్బు. మీరు రకరకాల మనుషుల్ని చూస్తూ ఉంటారు కదా. అతను అవును అన్నట్టు తల ఊపాడు. వాళ్ళందరితో మీరు ఎలా పనిచేయగలుగుతారు? కుతూహలంగా అడిగింది. అతను తినటం పూర్తయింది. ప్రీతి ప్లేటు, చాకు టీపాయ్ మీద పెట్టింది. వాళ్ళని మాటలతో లొంగదీసుకోవటం,
అంటే ఈ ఈ వృత్తిలో లాయర్ వృత్తిలో ఎదురయ్యే వాళ్ళని మాటలతో లొంగ తీసుకోవటం తెలిసి ఉండాలి. అది చేతనైతే ఈ కేసు చాలా సులభంగా లాయర్కి ముందు ఏది వచ్చినా రాకపోయినా బాగా మాటలు చెప్పి క్లయింట్స్ మనసుల్లో ఆత్మీయత ఏర్పరిచి ఈ వ్యక్తి మన వ్యక్తి సుమా అనే నమ్మకం కలిగించే నేర్పు ఉండాలి. అలా అయితే ఈ వృత్తి సులభం అవుతుంది. ప్రీతి అలాగా అన్నట్టు చూసింది. ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఈ కేసులు చూడడానికి? చాలా రోజులు పట్టేట్టుంది. బహుశా మీరు విసిగిపోయి మీ ఇంట్లోంచి వెళ్ళిపోమనేంత వరకు ఉంటుండవచ్చు. ప్రీతి లేచి వెళ్ళిపోతూ ఆగింది. వెనక్కి తిరిగి, ఆ మాట నేనెప్పుడు అనను. ఇంకా మీరు ఈ ఊరు నుంచి వెళ్ళనంత పని మీకు దొరకాలని అనుకుంటాను అని నవ్వి వెళ్ళిపోయింది. ఆ నవ్వు అతని మనసుని ఆహ్లాదపరిచింది. అతను ఆ రోజంతా పడిన శ్రమ త్రుటిలో మాయమై హాయిని కలిగించింది. ప్రీతి వెళ్ళిపోయిన తర్వాత అతను చాలాసేపు అక్కడే ప్రీతి వదిలేసిన చాకు తీసుకుని చూస్తూ ఆలోచనగా కూర్చుండిపోయాడు. అతడు ఎన్నడూ ఎరగనిది జరిగింది. అది అతను అన్నం తినలేదని ఒకరు గుర్తించి బాధపడటం. అతనికి ఈ ఊహ గమ్మత్తుగా అనిపించింది. ఇలాంటి సంఘటన తనకి ఎప్పుడూ ఎదురవ్వలేదు కాబట్టి. జగదాంబ గారు వసంతని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని హితబోధ చేస్తుంది. ఏమని హితబోధ చేస్తుంది? ఇదిగో చూడు, మహీధర్ రావు గారు కావుడిని అంటే కామేశ్వరరావుని, తన కొడుకు ముద్దు పేరు అనమాట, కామేశ్వరరావుని కావుడిని ఏదో వ్యాపారంలో పెట్టిస్తానని అన్నాడుగా. అదేమిటో చూసే నేను వెళ్తాను. నువ్వు అలా మరీ మూగి మొద్దులా వాళ్ళింట తిరగకు. ఆ చీర కావాలని, ఈ నగ కావాలని అడుగు. ఆయన తరహా నేను గమనిస్తున్నానుగా. నువ్వు ఏది అడిగినా ఆయన కాదనరు. నువ్వు నంగిగా ఉండటం మానేసి కాస్త హుషారుగా ఉండు అంది హెచ్చరికగా. వసంత కళ్ళలో కోపం తొంగి చూసింది. కానీ దాన్ని బయటపడనీయకుండా లోపల దిగమింగింది పాపం వసంత. ఈవిడ ఎప్పుడు ఇంతే. కాస్త టైం దొరికితే వృధా పోనీయకుండా మహీధర్ రావు గారి దగ్గర నుంచి ఎంత డబ్బు గుంజాలో లెక్చర్లు చేస్తూ ఉంటుంటుంది. ఈ మాటలు వింటుంటే వసంత ప్రాణం రెపరెపలాడిపోతూ ఉంది. ఎక్కడ ఏ నౌకరు విని ప్రీతిని కానీ మహీధర్ రావు గారికి కానీ చెప్పేస్తారేమోనని భయాందోళనలు కలిగినాయి వసంతలో. వసంతకి అత్తగారిని చూసిన కొద్దీ ఒకటి అర్థం కాసాగింది. ఈవిడ ఆశకి అంతు లేదు. పరాయి సొమ్ము తినటానికి, పొందాలని అనుకోవటానికి వెరపు కానీ బిడియం కానీ ఏమీ లేవు. డబ్బు అంటే ఆవిడకి విపరీతమైన ఆపేక్ష. ప్రీతి ఇలాంటి వాళ్ళని గొంగళి పురుగులను చూసినట్టు ఏవగించుకుంటుంది అనే విషయమో ఆమెకు తెలియదు. ఈ అతివాగుడు తనంతో ఉన్న సుఖం కూడా పోగొట్టుకుంటుందని అనిపించసాగింది. అసలు ఆవిడ ధోరణేమిటో వసంతకి అంతుబట్టనే పట్టదు. పెళ్ళి అయిన క్షణం నుంచి ప్రీతిని మహీధర్ రావు గారిని పరాయి వాళ్ళని చూసినట్టు చూడమని తనను ప్రోత్సహిస్తుంది. వసంతకి ఇది వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. తనకి పెళ్ళి అయితే వాళ్ళు ఒక్కసారిగా పరాయి వాళ్ళు ఎలా అయిపోతారు? ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తుంది వసంత. కొన్నాళ్ళు ఆవిడ తనకి ఒంట్లో బాగాలేదని వంక పెట్టింది. మరికొన్నాళ్ళు కొడుక్కి తన పట్ల బెంగా అంది. ఇప్పుడిక మావాడినేదో వ్యాపారంలో పెడతాడని అంటున్నారుగా, అదేదో చూసి వెళ్తాను. మళ్ళీ రావాలంటే ఈ విధవ బస్సులకి బోలెడంత డబ్బు పోయాలి అంది. వసంతకి నీరసం వచ్చేసింది. ప్రీతికి కూడా ఆవిడ ఉన్నందువల్ల ఏమీ ఇబ్బంది లేదు. గొడవంతా ఆమె వాగుడు వల్లనే. ఎంత చెప్పినా ఒక్క క్షణం కూడా ఊరుకోదు. ప్రీతిని మహీధర్ రావు గారు మాట్లాడనీయరు. చూడమ్మా, బంధువుల దగ్గర ఎప్పుడూ తొందరపడి మాట్లాడకూడదు. ఒక్కనాటి మాట కలకాలం ఉంటుంది. కామేశ్వరరావుని మన ఫార్మాస్యూటికల్ కంపెనీలో మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. ఆవిడ ఎలాగూ కొడుకుని వదిలి వెళ్ళదు. ఆ సంగతి నాకు బాగా తెలిసింది. వాళ్ళకి వేరే ఇల్లు ఏర్పాటు చేసి పంపేద్దాం. ఈ 4 రోజులు నువ్వు నా కోసమైనా ఓపిక పట్టాలి అన్నారు మహీధర్ రావు గారు. సరే డాడీ అంది ప్రీతి. సాయంత్రం ప్రీతి కిందికి దిగి వస్తోంది.
క్రింద హాల్లో శరత్చంద్ర కూర్చొని పేపర్ చూస్తున్నాడు. జగదాంబ అక్కడ కూర్చుంది. ఆవిడ అతనిని, నువ్వు ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు బాబు అని అడిగింది. తెలీదండి అన్నాడు అతను. ఎన్నాళ్ళుంటే ఏంలే, నీకేమైనా ఇబ్బందా ఏమన్నానా? మహీధర్రావు గారు నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారుగా అంది. ప్రీతి కిందికి దిగి వచ్చింది. ఏం పిన్ని గారు అంది. ప్రీతిని చూడగానే ఆవిడ ముఖంలో రంగులు మారాయి. ఏం లేదమ్మా, అబ్బాయి మెడ్రాసు ఎప్పుడు వెళ్తున్నాడో అని కనుక్కుంటున్నాను అంది. ఏం అక్కడ మీకేమైనా పనుందా, మీరేమైనా వెళ్ళాలా అంది ప్రీతి. అబ్బే లేదు, ఊరికే అడిగాను అంతే అంది. మీరు ఊరికే ఉంటారు కాబట్టి ప్రశ్నలు కూడా అలాగే వేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు జవాబులు చెప్పడానికి ఊరికే ఉండరుగా పిన్నిగారు అంది ప్రీతి. అప్పుడు నేనేమన్నానమ్మా, ఏమన్నానని? మీరు అనవసరంగా చాలా మాటలు అంటుంటారు, కాస్త మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది అన్నది ప్రీతి. ఇంతలో ఫోన్ వచ్చింది. ప్రీతి ఫోన్ తీసింది. శరత్చంద్రకి ఇస్తూ, మీకే ఫోన్ అంది. అతను వెళ్ళి తీసుకున్నాడు. హలో అన్నాడు. అవతల నుంచి వినిపించిన కంఠం ఎవరిదో గాని అతని కనుబొమ్మలు ముడిపడినాయి. నేను మాట్లాడేదేమీ లేదని చెప్పానుగా. అతను క్షణం అవతలి వారి మాటలు శాంతంగా సహనంగా విన్నాడు. మీరు చెప్పినవన్నీ నాకు అర్థమైనాయి. ఇందులో నేను మాట్లాడవలసింది ఏమీ లేదు. కోర్టులోనే అన్ని విషయాలు తేలుతాయి. అతను ఫోన్ పెట్టేశాడు. వెనక్కి తిరిగి సోఫా దగ్గరికి వస్తుండగా ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. అతను క్షణం తిరిగి చూశాడు. తర్వాత ప్రీతితో, నన్ను అడిగితే నేను మాట్లాడనన్నానని చెప్పండి అన్నాడు. ప్రీతి ఫోన్ తీసింది. హలో, శరత్చంద్ర కావాలి. ఆయన మాట్లాడను అంటున్నారు. అవతల కంఠం కోపంగా అంది. బ్రతిమిలాడుతున్నాం, ముద్దుగా వినకపోతే అనుభవించవలసి వస్తుంది, చెప్పండి. ఆ మాట అన్న వెంటనే ఠక్కున ఫోన్ పెట్టేసిన ధ్వని వినిపించింది. ప్రీతి ఫోన్ పెట్టేసి శరత్చంద్ర వైపు తిరిగింది. ఫోన్లో వినిపించిన మాటలు చెప్పింది. ఏడిశారు. అతని కంఠంలో విసుగు, తిరస్కారం వినబడింది. ఎవరు వాళ్ళు? శాంతి అని ఒక చిన్న పిల్ల. తల్లి తండ్రి పోయారు. గార్డియన్గా నేనంటే నేను అంటూ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒక ఆయన అందులో మంచివాడు. ఆయన చెంత శాంతి భవిష్యత్తు నిబ్బరంగా ఉంటుందని నా నమ్మకం. ఈ రెండో ఆయన వజ్రదాసు అని ఆయన శాంతికి మేనమామ అవుతాడు. శాంతి తల్లిదండ్రులు వ్రాసిన విల్లు మాయం చేసి ఇంకోటి వ్రాయమని అడుగుతున్నాడు. అంటే ఆ పాప వల్ల మేనమామ. శాంతికి చాలా డబ్బుందా? చాలా, కనీసము నాకు తెలిసినంత వరకు 50 లక్షలైనా ఉంటాయి. ఇందులో లాయర్ ఏం చేస్తాడు? విల్లు ఇక్కడే ఉంది, దాన్ని తారుమారు చేయవచ్చు. అది రిజిస్టర్ చేసి ఉంటుందిగా, ఉన్నా పర్వాలేదు. లాయర్ తలుచుకుంటే చేయనిది ఏదీ లేను. వచ్చిన చిక్కేమిటంటే ఆయన మహాఘటికుడు. ఈ సూత్రాలన్నీ ఆయనకి బాగా తెలుసు. తలలు తేలికగా మార్చి ఈ మనిషి ఆ మనిషి అని రుజువు చేయగలడు. ఆయన కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమీ చేయలేడు. అందుకని ఆ కాగితాలు ఉన్న లాయర్ని లోపరుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సీరియస్గా వింటున్న ప్రీతికి ఒక్కసారిగా శరీరం జలధరించింది. ఏమైంది? ఆ గగుర్బాటు చూస్తూ అడిగాడు. ఈ లోకంలో డబ్బు లేకపోవడమే బాధ అని అనుకున్నాను, డబ్బు ఉండటం కూడా బాధనేనా అని అడిగింది. శరతు నవ్వాడు. అందుకే ఏ మనిషి అయినా లోకం బాగా చూడాలి అన్నారు. లోకం అనే పుస్తకం చదివిన వ్యక్తికి విజ్ఞానానికి కొరత అనేది ఉండదు. నాకు ఎప్పుడు పుస్తకాలు, మ్యూజిక్, పువ్వులు, కుక్కలు ఇవే లోకం. నాకు మిగతా లోక సంగతి అంతగా తెలియదు. ప్రీతి క్షణంసేపు ఆ ఇంటిని కళ్ళతో కలయ చూస్తూ, ఇదే నా ప్రపంచం. నాన్నగారు నా కోసం బహుసుందరమైన ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో నుంచి మీరు బయట లోకం ఇందులోకి రానంతకాలం ఏమీ పర్వాలేదు. మీ జీవితం సుఖంగానే గడిచిపోతుంది. మీరు రాజారాణిలాగానే ఉంటారు అన్నాడు నవ్వుతూ. అంటే బయట ప్రపంచంలోకి మనం పోకుండా, బయట ప్రపంచం ఆ ఇంట్లోకి రాకపోయినా
ప్రశాంతంగానే ఉంటుంది. కానీ బయట ప్రపంచంలో జరిగే విషయాలు ఏ రకంగా ఎంటర్ అయినా కూడా ఇబ్బంది అని చెప్పిండు అనమాట. ఆ రాత్రి మహీధర్ రావు గారు భోజనం టేబుల్ దగ్గర కామేశ్వరరావుతో, మీకోసం ఇల్లు చూశాను, అది కంపెనీకి దగ్గరగా ఉంటుంది, 2 నిమిషాలు కాలినడకతో వెళ్ళిపోవచ్చు అక్కడికి, రేపు మీరు అందులోకి మారుతున్నారు అన్నారు. అన్నం తింటున్న జగదాంబ ఆశ్చర్యపోయి తలెత్తి చూసింది ఒక్కసారి. మళ్ళీ వేరే ఇల్లు ఎందుకు అన్నగారు, అదో అద్దెదండుగా అంది. కాదులేమ్మా, ఎవరిల్లు వారికే ఉంటే మంచిది, మీకు ఇబ్బంది ఉండకూడదు, స్వతంత్రంగా ఉంటుంది, నేను ఆలోచించి ఈ పని చేశాను అన్నారు. ప్రీతికి తండ్రి చేసిన పని చాలా నచ్చింది. జగదాంబ గారు మర్నాడు సామాను సర్దుతూ రుసరుసలాడింది. మనము ఇక్కడ ఉంటే వాళ్ళకేమడ్డం, అంటే వాళ్ళతో కలిసి ఉండే అర్హత లేదని మనకు చెప్పడమా? ఈ లంకంత ఇల్లుని తండ్రి కూతుళ్ళు ఏం చేసుకుంటారు? అసలు ఒంటికాయ శొంటి కొమ్ములా ఉండేవారికి వేరే వాళ్ళ పొడగిట్టదులే. అయినా వాళ్ళకి మనమంటే ఇష్టం లేదు. ఆ సంగతి మనం మొహం మీద కొట్టినట్టు పని చేసి చూపించారు. ఏదో మన వాళ్లే కదా అని నేను ఆపేక్ష పడ్డాను, అంతేగాని నేనేమైనా దేవిరిగొట్టుదాన్నా? అసలు ఇదంతా వాళ్ళకి పుట్టిన ఆలోచన అయి ఉండదు. అదిగో వాడు చేరాడుగా, అంటే శరత్ అన్నమాట, వాడు చేరాడుగా, ఆ శరత్చంద్ర ఆ పిల్లని మెల్లగా ఒలలో వేసుకుంటున్నాడు. ఊరు పేరు లేని ఆ పరాయి వాడు ఇంట్లో ఉంటే బాగానే ఉంది, వాడు ఆ పిల్లని పెళ్లిలోకి దించకపోతే నా చెవి కోయించుకుంటాను చూడండి అంది. అత్తయ్య ఊరుకోండి, నౌకర్లు వింటారు అంది వసంత భయంగా. వినని నాకేం భయం, ఏం చేస్తారు వీళ్ళు? ఈరోజు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, రేపు నా కొడుకు ఉద్యోగం పీకేస్తారు, అంతేగా. పోనీ మా ఊరు పోతాం, నా గేదెలు నా పిడకలు నాకుండనే ఉన్నాయిగా అంది. వసంత మాట్లాడలేదు. అన్న కొద్దీ ఆవిడ ఇంకా రెచ్చిపోతుంది. ఏడ్చే వాళ్ళను ఊరుకోండి అంటే ఎక్కువ ఏడిపోస్తుంది, చూడకుండా ఉంటే వాళ్ళే ఊరుకుంటారు. గోల చేసే వాళ్ళని కూడా ఊరుకుంటే కోపం వచ్చి ఎక్కువ గోల చేస్తారు. కాబట్టి గోల చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడుకుంటే వాళ్ళే ఆగుతారు అని వసంత మాట్లాడలేదు. అన్న కొద్దీ ఆవిడ ఇంకా రెచ్చిపోతుందని భయం వేసింది. అందరూ ప్రయాణమయ్యారు. వెళ్ళి వస్తాము వదినా అంది వసంత. అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది ప్రీతి. ప్రీతికి మధ్యాహ్నం నుంచి చాలా కోపంగా ఉంది. జగదాంబ గారిని చూస్తే భళ్ళున పగిలే అగ్నిపర్వతంలా ఉంది ప్రీతి. ఉదయము సామాను సర్దుతూ ఆవిడ శరత్చంద్రుడి గురించి వాగిన వాగుడు అంతా పనికుర్రాడు తూచా తప్పకుండా ప్రీతికి చెప్పాడు. అప్పుడే వెళ్ళి 4 దులపాలని అనుకుంది ప్రీతి, కానీ తమాయించుకుంది. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్లే ముందు అనవసరంగా గొడవ ఎందుకు అనిపించింది. జగదాంబ గారు ఏ రగడ చేద్దామా అని ఎదురు చూస్తోంది. ఆవిడతో ఘర్షణ నౌకర్ల ముందు చిన్నతనంగా అవమానంగా అనిపిస్తుందని భావించింది ప్రీతి. ఏమ్మా, నువ్వు మమ్మల్ని చూడ్డానికి రాకూడదా? దానిని రమ్మంటున్నావు? నువ్వు వస్తేనే అది వస్తుంది, అంటే ఎవరు? వసంత. ప్రీతి వెళ్తేనే వసంత వస్తుంది. నీకు బోలెడంత డబ్బు ఉండవచ్చు, కానీ మేం కూడా గతిలేని వాళ్ళం కాదు, అది గుర్తుపెట్టుకో అంది జగదాంబ. ఆవిడ ఇంకేదో అనబోతుంటే వసంత ఊరుకోండత్తయ్య, నా ఇష్టం వచ్చినప్పుడు నేనే వస్తానులేండి అంది వసంత. జగదాంబ ఏదో అనబోతుంటే కామేశ్వరరావు వారించాడు. అమ్మా, అవతల టైం అవుతుంది పద. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నందుకు అతనికి కూడా చిరాకుగానే ఉంది. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండి వారి చేత మర్యాదలు పొందినవన్నీ త్రుటిలో నేల కలిసిపోతున్నాయి. జగదాంబ కుటుంబము మహీధర్ రావు గారు తమకి తీరని అన్యాయం అవమానం చేసినట్టుగా బాధపడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా హాయిగా ఉంది. ప్రీతి గదిలోకి వచ్చింది. అక్కడ వసంత మంచం ఖాళీగా కనిపించింది. ఇద్దరు ఈ గదిలోనే పడుకునేవారు. ఆ జగదాంబ గోల లేకపోతే వసంతని కామేశ్వరరావుని ఈ ఇంటి నుంచి బయటికి పంపించేవాళ్ళు కాదు. జగదాంబ గారు పెళ్లికి ముందు తన మంచి మాటలతో మహీధర్ రావు గారిని మంచి చేసుకుంది. వసంతకి పెళ్లి అయితే వసంత కామేశ్వరరావు ఇక్కడే ఉంటారని, వసంత ప్రీతికి తోడుగా ఉంటుందని అనుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత అతని కుటుంబం మొత్తం
మొత్తం భరించవలసి వస్తుందని ఆయన అనుకోలేదు కుటుంబాన్ని. అప్పుడు ఏమన్నా జగదాంబ గారి నోటికి పెద్ద పని చెప్పినట్టే అవుతుంది. ఇప్పుడు ఏమన్నా ఇవన్నీ జరిగిపోయినాయి, అప్పుడు అట్లా చేసినావు, ఇప్పుడు ఇట్లా చేసినావు అని మనం ఇప్పుడు ఆమెను ఏమన్నా అంటే ఇంకా ఆమె నోటికి పెద్ద పని చెప్పినట్టు అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. ప్రీతికి వసంత మెల్లగా కామేశ్వరరావుకి నచ్చ చెప్పుకుంటే బాగుండు అని అనిపించసాగింది. వసంత మరీ నోరు లేనిది, వాళ్ళ మధ్య ఎలా వెగుతుందో ఏమిటో. ఈ పెళ్ళి వసంతకి పెళ్ళి అయినట్లుగా లేదు, జగదాంబ అనే రాక్షసితో సంబంధం పెట్టినట్టుగా ఉంది. ప్రీతికి ఆవిడ శరత్చంద్ర మీద మండిపడుతూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ముఖము ఆగ్రహంతో ఎర్రబడింది. ఆవిడ నోటికి హద్దు పద్దు లేదు అనిపించింది. ఆవిడకి అసలు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయమే లేదు. మొన్న ఒకసారి హనుమయ్య చెప్పాడు, శరత్చంద్రకి వడ్డిస్తుంటే వచ్చి ఎదురుగా కూర్చుని అతనికి ప్రత్యేకంగా ఏమైనా పెడుతున్నారా అని ఆరా తీసినట్టుగా చూస్తోందిట. ప్రీతికి కాఫీ తెస్తుంటే ఆ కప్పు తాను తీసుకొని తనకిచ్చిన కాఫీని ట్రేలో పెట్టిందట. అంటే కాఫీలో తేడా ఏమైనా ఉందేమో. ప్రీతి ఇంటి అమ్మాయి కాబట్టి స్పెషల్ కాఫీ మిగతా వాళ్లకు మామూలు ఇస్తున్నారేమోనని ఆమె అనుమానం. ఆవిడ వరుస చూస్తే వీళ్ళ మీద నమ్మకం ఉన్నట్టు లేదు. అలాగని చిరాకు పడి వెళ్ళిపోనూ వెళ్ళదు. ప్రీతి అంతక్రితమే తండ్రితో కలిసి వెళ్ళి వసంత కోసం తీసుకున్న ఇల్లు చూసి వచ్చింది. 2 పడక గదులు విశాలంగా ఉన్న ఇల్లు అది. అధునాతనంగా అన్ని వసతులతో కూడుకున్న ఇల్లు. మహీధర్ రావు గారు వసంతకి ఏ లోటు ఉండకూడదని ఫర్నిచరు, వంట సామాగ్రితో సహా అన్నీ ఇచ్చారు. ఆ ఏర్పాటు చూస్తే కన్న కూతురికి వసతి కల్పించినట్టే ఉంది. అయినా జగదాంబ గారికి ఆ ఇల్లు ఇష్టం లేదు. ఆవిడకి వేరే ఎక్కడ ఉండటం అనేది సుతరాము ఇష్టం లేదు, అంటే అస్సలే ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడికి వెళితే మళ్ళీ తాను వంట చెయ్యాలి, ఇంటి పనులు చూసుకోవాలి. ఇక్కడైతేనే వంట మనుషులు పని మనుషులు ఉన్నారు, హాయిగా కూర్చోవచ్చు, వేళ్ళకి తినొచ్చు, పని మనుషులు అన్నీ చేస్తే హాయిగా టైంపాస్ చేయొచ్చు. వేరే ఇంటికి పోతే తనే వండుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలని జగదాంబ బాధ. ఇంటి పనులు చూసుకోవాలి. ప్రీతికి ఈ విషయం బాగానే అర్థమైంది. ఈ పెళ్ళి మూలంగా వసంత తనకి దూరం అవ్వటం ప్రీతికి బాధాకరంగానే ఉంది. ఆవిడ గయ్యాళితనం భరించే కంటే వసంతని దూరంగా ఉంచి ఆ బాధ భరించటమే నయంగా తోచింది. వసంత పెళ్ళి అయి 1 రోజులు తిరగకముందే ఆ పెళ్ళి తాము చేసిన వసంత పెళ్ళి అయ్యి 1 రోజులు తిరగకంటే ముందే ఆ పెళ్ళి తాము చేసిన పెద్ద పొరపాటు అని మహీధర్ రావు గారికి ప్రీతికి అర్థమైపోయింది. ఇది ఇవాల్టి ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనమందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశస్సులు, ప్రేమ, ఆదర, అభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.